అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. ఆ తర్వాత ఎందుకు చెప్పారని బాధపడి ఆ స్త్రీతో క్షమాపణ కూడా అడుగుతారు. దీని బదులు మీరు ముందే జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మరి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి కలహాలు అనేవి తొలగించడానికి ఈ రోజు మరి ఆలయాలను సందర్శించాలి. మొండి బాకీలు వసూళ్లలో మీకు శ్రమాధికంగా ఉంటుంది. ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మీ స్నేహితులతో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీల అతి ఉత్సాహము అనర్థాలకు అయితే దారితీసే ఆస్కారం ఉంది. బంధువుల రాకతో గృహాల్లో సందడి కానవస్తుంది. ఈ రోజు మరి బ్యాంక్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకు అవసరమవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా కలుగుతుంది. మీ గృహమునకు కావలసినటువంటి వస్తువులను అమర్చుకుంటారు. కొబ్బరి పండ్లు పూలు పానీయ వ్యాపారస్తులకైతే కలిసి వచ్చే రోజు. క్రయ విక్రయాలు అయితే లాభసాటిగా మరి ఉంటాయి. రావాల్సినటువంటి ధనం అకస్మాత్తుగా అందుకుంటారు. ఈరోజు విలువైనటువంటి వస్తువులు స్త్రీలు ఒక ఆభరణాలు వంటివి కూడా కొనుగోలు చేసుకుంటారు. ఇక కొత్త ఇంటి గృహ నిర్మాణానికి చేపట్టినటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. మరియు మీకు ఈరోజు కోర్టు వ్యవహారాలు అయితే మీ పాత సమస్యలతో కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు అయితే మరి లభిస్తుంది. ట్రాన్స్పోర్టు ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు అయితే మరి లభిస్తాయి. ఈరోజు చూసినట్లయితే గనక ఆర్థికంగా మీరు ఒక అడుగు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. మీకు శని దోషం పోవాలంటే అప్పులు తీరిపోవాలంటే రాశి వారి ఈ పరిహారం ఈరోజు చేయాలి. ఈ పరిహారం కొరకు మీరు చక్కగా ఉదయం పూట 6 గంటల నుండి 7 గంటల సమయం మధ్యలో కానీ, మధ్యాహ్నం పూట 1 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో కానీ, రాత్రిపూట 8 నుండి 9 గంటల మధ్యలో సమయంలో కానీ 1.5 కేజీల నల్ల ఆవాలు ఒక నలుపు బట్టలో తీసుకొని పైనుంచి కిందకు మీ మీద నుండి 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత గనక ఆ నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక మీ మీద ఉన్నటువంటి అన్ని దోషాలు పరిహారం అయిపోతాయి. ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే వినాయకునికి పూజలు సమర్పించండి. నైవేద్యాల్లో లడ్డూలను సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.